పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మీనరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం మీనరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కారణం ఏమిటంటే మీనరాశికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. చతుర్థంలో కుజుడు యొక్క సంచారము జరుగుతున్నది. చతుర్థంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పటిదాకా ఏదైనా ఒక పని మొదలు పెట్టుకుంటే చేద్దామా వద్దా అని ముందుకి వెనక్కి వెళ్ళినటువంటి వారికి కూడా చాలా ధైర్యంతో సాహసంతో అడుగులు ముందుకు పడుతూ ఉంటాయి. అసలు అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే ద్వితీయ స్థానాధిపతి చతుర్థంలో సంచరించేటప్పుడు ఎలాంటి వారినైనా సరే మీ యొక్క మాటలతోటి చాకచక్యంతో ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి నేర్పు నైపుణ్యం అనేటటువంటిది బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ మీకు సప్తమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు, చతుర్థ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. 6వ స్థానం అంటే పాపస్థానం, రోగస్థానం, శత్రుస్థానం. బుధుడు 6వ స్థానంలో సంచరించేటప్పుడు మీనరాశి వారు ఆలోచనలు నిలకడగా ఉండవు. స్థిరమైనటువంటి ఆలోచనలు లేక ఏదైనా ఒక నిర్ణయం కనుక తీసుకుంటే ఆ నిర్ణయం మీద స్టేబుల్గా ఉండలేక మరలా దాని నుంచి మరొక దానికి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఈ రకంగా నిర్ణయాల మార్పు చేయటం వలన సమస్యలు అనేటటువంటి కొని తెచ్చుకుంటారని చెప్పవచ్చు. ఇంకొకటి ఏంటంటే అష్టమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి 7వ స్థానంలో నీచంలో సంచరిస్తున్నాడు. అష్టమం అంటే ఆయుష్కు, ఆరోగ్యానికి, ఆకస్మికమైన ఖర్చులకు, నష్టాలకు, ప్రమాదాలకు, ఆర్థిక సమస్యలకు కారణం స్థానం అది. అష్టమాధిపతి నీచంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే మీనరాశిలో జన్మించినటువంటి వారు ఇప్పటి వరకు ఏదైనా సరే లోన్స్ కానీ ఇంకా ఎవరి దగ్గరైనా సరే మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, రిలేటివ్స్ దగ్గర నుంచి ఏదైనా మనీ కనుక తీసుకొచ్చుకొని డబ్బులు తెచ్చుకొని ఉన్నట్టయితే, రుణాలు చేసి ఉన్నట్లయితే ఆ రుణాల యొక్క తీర్చడం కోసం చేసేటటువంటి ఒత్తిడి పెరుగుతుంది. ఆ రుణ బాధల నుంచి కొంచెం ఈ నెలలో మీకు సమస్యలు అనేటటువంటి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇంకొకటి ఏమిటంటే ముఖ్యంగా తృతీయ స్థానంలో గురుడు, చతుర్థ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత విల్ పవర్ అనేటటువంటిది మీనరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదైనా సరే ఒక పని కనుక అనుకుంటే సాధించాలనే పట్టుదల అయితే వస్తుంది. కానీ 6వ స్థానంలో సంచరించేటటువంటి బుధుడి యొక్క ప్రభావం కారణం చేత నిలకడలేని ఆలోచనలతోటి సమస్యలు కొని తెచ్చుకుంటారు. అంటే బుధుడు 6వ స్థానంలో ఉండటం యోగాన్ని ఇవ్వడు. కాబట్టి ఆలోచనలు స్థిరంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రతిరోజు మీనరాశిలో జన్మించినటువంటి వారు విష్ణు సహస్రనామ పారాయణ చేయటం కానీ, విష్ణు సహస్రనామాన్ని వినటం వలన కానీ మంచి ఫలితాలు పొందుతారు. ఇంకొకటి ఏమిటంటే ఈ సప్తమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు 6వ స్థానంలో సంచరించేటప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొద్దిగా ఆందోళన అనేటటువంటిది కలుగుతుంది. ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి, స్టాక్ మార్కెట్లో డే టు డే లైఫ్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఈ మాసంలో ఆశించిన దానికన్నా కూడా గొప్ప లాభాన్ని పొందే అవకాశం అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పంచమ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు యొక్క సంచారం కూడా పంచమ స్థానం నుంచే ప్రారంభమవుతున్నటువంటి కారణం చేత సంతానానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంటే వారి విద్య గురించి, వారి ఉద్యోగం గురించి, వారి వివాహం గురించి, ఈ విధంగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. మీనరాశి వారికి మరొకటి ఏమిటంటే పితృ సంబంధమైనటువంటి సమస్యలతో బాధపడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీనరాశి వారికి 6వ స్థానంలో రవి ఉన్నాడు, 12వ స్థానంలో శని ప్రభావం ఉంది. పితృదోషం అనేది ప్రస్తుతం జరుగుతూ ఉన్నది. పితృదోషం యొక్క ప్రభావం 12 రాశుల వారికి వస్తుంది. ఈ పితృదోషం యొక్క ప్రభావం కారణం చేత తండ్రి ఆరోగ్యం విషయంలో కొద్దిగా ఇబ్బందులు అనేటటువంటివి కూడా కలుగుతూ ఉంటాయి. అసలు వీరికి ఈ మాసంలో చేసే వివాహ ప్రయత్నాలలో కనుకైతే అంతగా కలిసి రాదు అని చెప్పాలి. మరొకటి ఏమిటంటే
వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు సప్తమ స్థానంలో శుక్రుడు నీచంలో ఉన్నటువంటి కారణం చేత వ్యాపార పరంగా కూడా గొప్ప ఫలితాన్ని పొందలేరు. ఇంకొక పాయింట్ ఏమిటంటే శుక్రుడు అంటే దేనికి కారణం అంటే మానసికమైన ఆనందానికి, ఉత్సాహానికి, ఉల్లాసానికి, వీటికి ప్రధానమైనటువంటి కారకుడు. ఇటువంటి శుక్రుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అన్నీ ఉన్నా సరే అనుభవించలేనటువంటి స్థితిలో ఉన్నామా అనే భావన కలుగుతుంది. డే వైజ్గా కనుక పరిశీలిస్తే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ రాత్రి 9:49 వరకు ఉండే సమయం బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది, విశేషమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. సంతానపరంగా కానీ, వివాహపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తుంది. 1వ తేదీ రాత్రి 9:49 నుంచి 4వ తేదీ ఉదయం 9:56 వరకు అనారోగ్య సమస్యలు సూచిస్తూ ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే ఆ రోజు 2వ తేదీ సోమవారం అమావాస్య, ఆ రోజు మఖా నక్షత్రం ఉంటుంది. మఖా నక్షత్రాధిపతి ఎవరు అంటే కేతువు, మీ జన్మరాశికి 7వ స్థానంలో సంచరిస్తుంటాడు. కాబట్టి సోమవారం అమావాస్య రోజున ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళు గణపతి దేవాలయానికి వెళ్ళి వినాయకుడిని గరికతోటి పూజ చేసి ఉలవలు కనుక దానంగా సమర్పించినట్లయితే ఇంట్లో ఉండేటటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, సత్ఫలితాన్ని పొందుతారు. ఇక 4వ తేదీ ఉదయం 9:56 నుంచి 6వ తేదీ రాత్రి 11 గంటల వరకు ఉండే సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి కుటుంబపరమైన ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబంలో ఉన్న వారికి ఏం కావాలి, వారి అవసరాలు ఏంటి, వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అంటే కుటుంబంలో ఉండేటటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు కూడా తగ్గించుకుని ఏర్పాటు చేస్తారు. భాగస్వామి వ్యాపారం చేసేటటువంటి భాగస్తుల మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలు కూడా తొలగిపోతూ ఉంటాయి. ఇక 6వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 11:27 వరకు ఉండేటటువంటి సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి నష్టాలు సంభవించడం కానీ, పోటీ పరీక్షలకు వెళ్ళేటటువంటి వారికి ఇబ్బందులు కలగటం కానీ, ఏదైతే ఇంటర్వ్యూస్కి వెళ్ళేటటువంటి వారికి ఇబ్బందులు కలగటం కానీ, ఆర్థిక నష్టాలు సంభవించడం కానీ, ప్రయాణ సమస్యలు సంభవించడం కానీ జరుగుతూ ఉంటుంది. 9వ తేదీ ఉదయం 11:27 నుంచి ఇక 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా మీనరాశిలో జన్మించినటువంటి వారికి చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ప్రధానంగా తీసుకుంటే 11వ తేదీ రాత్రి 9:22 నుంచి 14వ తేదీ వచ్చిన మీనరాశి వారు ఖచ్చితంగా శుభవార్తలు వినేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మీనరాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలమైన ఫలితాలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఆ వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి పరిశీలన చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మీనరాశికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.